సార్ పాజిటివ్ వచ్చిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు సార్? పాజిటివ్ వచ్చిన వాళ్ళలో రోహిత్ గారు ఒకరు, మహేష్ గారు, రితేష్, నమిత్, కౌశిక్, అర్జున్, ఈ 6 నెగిటివ్ అందరికి అక్కడ ఉన్న 11 మందికి నిక్కచ్చిగా టెస్టులు చేయడం జరిగింది. 2 దశల్లో టెస్టులు జరిగినాయి. 2 దశల్లో, ఒక దశలో 5గురికి, రెండో దశలో ఇంకొకతను, అంటే ఆ 5గురు కాక ఇంకోతనికి కూడా పాజిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు సార్? నెగిటివ్ వచ్చిన వాళ్ళ పేర్లు మేము ఇచ్చేస్తాం తర్వాత. సార్ ఇప్పుడు కాల్పులు జరపడానికి గల కారణం ఏంటి సార్? మిమ్మల్ని పోలీసులు వచ్చారనా లేకపోతే ఇంకేదైనా? లేదు, పోలీసులు వచ్చారని వాళ్ళకి ఐడియా లేదు. మాకు ప్రాథమిక సమాచారం మేరకు ఎందుకు గాల్చారు అనేది మనకు కూడా తెలియదు. ఒకవేళ పోలీసులు వచ్చారని తెలిస్తే వెపన్ కూడా దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు. అట్లా చేయలేదు. వాళ్ళు పట్టుకొని ఉండగానే మన వాళ్ళు పోయి పట్టుకున్నారు. రితేష్ రెడ్డి పేరు మీద ఉందండి. కాల్పులు జరిపింది వేరే వాళ్ళ? కాల్పులు జరిపింది నమిత్ శర్మ అని ఢిల్లీ వాస్తవుడు అనేది ప్రాథమికంగా మనకు అర్థమైంది. ఎందుకంటే అతని హోల్డ్లోనే, అతని చేతిలోనే వెపన్ ఉంది. మన ఈ పార్టీ ఆర్గనైజర్స్ రోహిత్ రెడ్డి అని ఇతని ఫామ్ హౌస్ అది కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఒకరిద్దరు కలుసుకున్నారు. తర్వాత 1 గంటకు ఒకరు, తర్వాత 1 గంటకు అట్లా మొత్తం 11 మంది అక్కడ జమ అయ్యారు. ఇప్పుడు చెప్పలేము. డ్రగ్ అది మనం FSL పంపిన తర్వాతనే నిర్ధారణ అవుతుంది. అది 1 గ్రామ్ వరకు ఉంటుంది. కొంత వాడినట్టుగా తెలుస్తుంది. సో డ్రగ్స్ మేము ఇక్కడ తీసుకోలేదు, సిమ్లాలో వేరే చోట్ల తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. అందులో వాస్తవం ఎంత సార్? వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు? డ్రగ్స్ అబ్యూజ్ చేసింది ఇక్కడ, 1-2 గోవాలో కూడా అబ్యూజ్ చేసినట్టుగా చెప్తున్నారు. అది మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మనం వర్క్ చేస్తే కానీ తెలియదు సార్. మొదటిసారి, రెండోసారి దొరికితే వాళ్ళని బాధితులుగా చూస్తారు సాధారణంగా. 2 సార్లు, 3 సార్లు, అంతకంటే ఎక్కువ సార్లు డ్రగ్స్ తీసుకున్నట్టు దొరికితే కనుక వాళ్ళ పైన చర్యలు ఉంటాయి. సో వీళ్ళలో ఎన్నిసార్లు పాజిటివ్? మనకు అందరూ మొదటిసారి దొరికారండి. మనం ఇంకా చూస్తాం. మరి ఇప్పుడు కొన్ని మా దగ్గర ఉన్న యాప్స్ ద్వారా చూసి వాళ్ళు గతంలో రికార్డుల పరంగా ఎక్కడైనా దొరికారా ఏంటి అనేది చూసిన తర్వాత మనం సాధారణ